అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వారట్. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వరుసగా వివాదాల్లో ఇరుక్కుంటూనే ఉంటాడు. మొన్న మధ్య వ్యూహన్ సినిమా వివాదంలో పోలీస్ స్టేషన్ చుట్టూ కోర్టుల చుట్టూ తిరిగాడు. అయితే దాని నుంచి బయటపడే లోపే మరో కేసులో ఆర్జీవి ఇరుక్కుపోయాడు. రామ్ గోపాల్ వర్మపై మరో కేసు నమోదైంది. రాయదుర్గం పోలీస్ స్టేషన్లో రిటైర్డ్ మహిళా ఐపీఎస్ రామ్ గోపాల్ వర్మపై ఫిర్యాదు చేసింది. దహనం వెబ్ సిరీస్ పై ఫిర్యాదు చేశారు రిటైర్డ్ ఐపీఎస్. అయితే తన అనుమతి లేకుండా తన ప్రొఫైల్ను దహనం అనే వెబ్ సిరీస్లో వాడారని మహిళా రిటైర్డ్ ఐపీఎస్ ఫిర్యాదు చేశారు. దహనం సినిమాకు డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్గా ఉన్నాడు రామ్ గోపాల్ వర్మ. అయితే రామ్ గోపాల్ వర్మపై పోలీసులు ఐపీసీ 509, 468, 469, 500 అండ్ 220B సెక్షన్ల కింద కేసు అయితే నమోదు చేశారు. ఇక ఫ్యూడలిస్టులు నక్సలైట్లకు మధ్య జరిగే పోరాటం నేపథ్యంలో దహనం అనే సిరీస్ని తెరకెక్కించాడు రామ్ గోపాల్ వర్మ. ఇక కమ్యూనిస్ట్ నేత రాములును ఎలా హత్య చేశారు, తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకున్న ఓ కొడుకు కథగా ఈ వెబ్ సిరీస్ అయితే నిర్మించారు రామ్ గోపాల్ వర్మ. ఇక రిటైర్డ్ ఐపీఎస్ అధికారి చెప్పిన వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కించామని ఆర్జీవి చెప్పుకొచ్చాడు. అయితే అందులో వాస్తవం లేదని, సినిమాలో తప్పుగా చూపించారని రిటైర్డ్ ఐపీఎస్ అధికారిని అంజనా సిన్హా పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనుమతి లేకుండా తన పేరుని వాడడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.